హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం ఇంట్లోనే కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాము. మైక్రోవేవ్, మైదా, షుగర్ లేకుండా ఎలా తయారు చేయాలో చూద్దాం. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందైతే ఒక మందపాటి బనానీలో రాక్ సాల్ట్ వేసుకొని ఒక 15 మినిట్స్ ఫ్రీ హీట్ చేసుకోవాలి. ఇప్పుడైతే కేక్ బ్యాటర్ని అయితే తయారు చేద్దాం. ఒక మిక్సీలో బొంబాయి రవ్వ 1 కప్పు వేసుకోవాలి. అది మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి. చూడండి, ఇలా అయితే వేసుకోవాలి. తర్వాత మనం అదే మిక్సీ జార్లో ఒక 200 గ్రామ్స్ బెల్లం, ఇంకా స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇలా అయితే చిన్న చిన్నగా పౌడర్ లాగా చేసి మనం అయితే మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న కప్పు పెరుగు, ఒక చిన్న గ్లాస్ పాలు కూడా వేసుకోవాలి. అందులో మనం చూడండి ఇలా పోసుకోవాలి. మనం అంతా తయారు చేసుకోలేపు ఈ మందపాటి బనాలు అయితే ఫ్రీ హీట్ అవుతుంది. ఇప్పుడు ఇందులోనే కాస్త నూనె కూడా పోసుకోవాలి. ఒక 2 or 3 టేబుల్ స్పూన్ ఆయిల్, లేకపోతే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. నెయ్యి అంటే నెయ్యి, ఆయిల్ అయితే ఆయిల్. ఇలాచీలు కూడా వేసుకోవాలి. 3 or 4 యాలకులు పొట్టు తీసి అందులో వేసుకోవాలి. అందులో కాస్త బేకింగ్ పౌడర్, వంట సోడా కూడా వేసుకోవాలి కాస్త. ఈ రెండు వేసుకోవడం వల్ల కేక్ అనేది ఇలా పొంగుతుంది. చూడండి, ఇప్పుడైతే మనం మిక్సీ అయితే పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్నప్పుడు ఈ బ్యాటర్ అయితే ఇలా తయారవుతుంది. కొంచెం లూజ్గానే తయారవుతుంది. ఇప్పుడు అందులో మనం 1 కప్పు గోధుమ పిండి వాడుకోవాలి. నేనైతే గోధుమ పిండి వాడుతున్నాను, లేకపోతే మైదా కూడా వాడుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఇది కూడా మనం మిక్సీ పట్టేద్దాం. మిక్సీ పట్టుకున్నాక ఈ బ్యాటర్ అయితే ఇలా తయారవుతుంది. ఇంకా లూజ్గానే ఉంది. మనం ఇది థిక్నెస్ కావాలంటే మనం ముందుగా బొంబాయి రవ్వను పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకోవడం వల్ల బ్యాటర్ అనేది చాలా బాగా వస్తుంది. చూడండి, ఈ పౌడర్ కూడా మనం ఇందులో వేస్తున్నాము. ఇది కూడా మిక్సీ పట్టేయాలి. చూడండి, ఈ బ్యాటర్ అయితే దాదాపు కేక్ బ్యాటర్ అయితే లాగానే రెడీ అయింది. చూడండి, ఇలా రావాలి, ఇట్లా రిబ్బన్ బ్యాటర్ లాగా. చూడండి, ఇప్పుడు దీన్ని మనం ఒక మందపాటి గిన్నెకి ఆయిల్ పూసుకోవాలి. చూడండి, ఇలా అయితే మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ని. మొత్తం మనకి ఎక్కడ వరకు అవుతుందో అక్కడ వరకు మొత్తం ఆయిల్, లేకపోతే నెయ్యి ఇలా రాసుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ అంతా గిన్నెలో అయితే వేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో బ్యాటర్ అయితే. ఇలా వచ్చే వరకు అయితే మనం మిక్సీ పట్టుకోవాలి. చేయితోని కూడా చేయొచ్చు, కానీ టైం బాగా పడుతుంది, అందువల్ల నేను మిక్సీ పట్టుకున్నాను. మీరు కూడా అలానే చేసుకోండి. ఇలా ఒకసారి కొట్టుకోవాలి, లేకపోతే కింద బబుల్స్ ఏం లేకుండా పైన మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేనైతే బాదం పప్పు, పిస్తా 2 వేసాను, జీడిపప్పులు కూడా. మీరు ఇంకా ఏమైనా ఎక్స్ట్రా కావాలనుకుంటే అవి కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇలా అయితే చల్లుకున్నాను నేను. ఇలా చల్లుకొని అయితే మనం ఫ్రీ హీట్ చేసిన గంజులో అయితే ఇది పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇది అందులో పెట్టేసేయాలి. పెట్టేసి ఓ 15 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి మనం ఉంచుకోవాలి. తర్వాత లో ఫ్లేమ్లో ఓ 45 మినిట్స్ బేకింగ్ చేసుకోవాలి. చూడండి, లో ఫ్లేమ్లో ఉంది. 45 మినిట్స్కి ఒకసారి మనమైతే చెక్ చేద్దాము ఒక టూత్ పిక్తోనైతే ఉడికిందో లేదో. చూడండి, ఇంకాస్త బేక్ కావాలి. చూడండి, ఇప్పుడైతే ఇలా ఇచ్చింది కదా, ఇంకొక 15 మినిట్స్ బేకింగ్ చేద్దాం. మూత పెట్టేసి అయితే 15 మినిట్స్ అయితే అయిపోయింది. చూద్దాం, మరోసారి టూత్ పిక్తోనే చెక్ చేద్దాం.
చూడండి ఈసారి అయితే ఏం రాలేదు, బేక్ అయితే అయింది కేక్. చూడండి స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి. ఆల్మోస్ట్ కేక్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇంట్లోనే ఏ మైక్రో ఓవెన్ లేకుండా, మైదా షుగర్ ఏం వాడకుండా నేనైతే ఇలా చేసుకున్నాను. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేయడం వల్ల. హెల్దీ కూడా, పెద్దవాళ్ళు కూడా తినచ్చు. ఇంట్లోనే ఇలా హెల్దీగా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా చల్లారిన తర్వాత ఒక ప్లేట్ పెట్టుకొని దాన్ని ఇలా కొట్టితే అదే వచ్చేస్తుంది కేక్ అనేది. చూడండి ఎంత బాగా వచ్చిందో. కింద కూడా చాలా బాగా కుక్ అయింది, మెత్తగా ఉంది, స్పాంజ్ లాగా. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే కట్ చేస్తున్నాను, ఎలా వచ్చిందో మీరే చూడండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత స్పాంజ్ లాగా వచ్చిందో కేక్ అయితే. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారు ఇలా చేసుకోవడం వల్ల. ఇంట్లోనే ఇలానే కేక్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, మైక్రో ఓవెన్ లేకుండా. నేను చేశాను, మీరు కూడా చేసి టేస్ట్ అయితే చూడండి, చాలా బాగుంటుంది. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.